హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు బనానా జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇట్లా బనానా చిన్న చిన్న లేయర్స్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇంకా సెకండ్ టైం రెండో బనానా కూడా తీసుకోవాలి. అది కూడా సేమ్ ఇట్లా పీల్ తీసేసుకోవాలి. సేమ్ అలాగే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీ బౌల్లో. నెక్స్ట్ వచ్చేసి ఖర్జూరా తీసుకోవాలండి. ఖర్జూరా తీసేసుకొని లోపల ఉన్న విత్తనాలు మొత్తం తీసుకోవాలి. ఇది వేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది. అలాగే నేను జీడిపప్పు ఒక 4 వేసుకున్నాను. ఎక్కువేం లేకుండా 4 వేసినాను. ఇది కూడా వేసి చాలా టేస్ట్ వస్తుంది కదా, అందు గురించి వేసినాను. నెక్స్ట్ పాలు వేసుకోవాలండి. నేనైతే ఈ గ్లాస్కి సగం పాలు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి షుగర్ 1/2 కప్పు వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మిక్సీ వేసుకోవాలి కదా. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇంకా కొద్దిగా ఇంకా జ్యూస్ కావాలని చెప్పేసి పాలు వేసుకున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా వచ్చింది జ్యూస్ అయితే, అరటిపండు జ్యూసు. ఇంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు బనానా జ్యూస్ అయితే. ఇంకా లాస్ట్కి అయితే నేను ఒక 4, 5 2 జీడిపప్పు కూడా వేసుకున్నాను.